హాయ్ వెన్నెలా. థ్యాంక్ యూ వైష్ణవ్. బాయ్. హలో ఆ, యా అవును త్వరగా ఒక్క బస్ నిమిషం. వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. బాయ్. బాబాయ్ అమెరికన్ నుంచి. ఏంటండి ఇది బాబాయ్, స్కూల్ బస్ వచ్చేస్తుందండి. మాట్లాడండి థ్యాంక్ యూ. మమ్మీ ఇలా కృష్ణ. హలో, బానే ఉన్నాను. పాప బస్ టైం అవుతుంది, మళ్ళీ మాట్లాడతాను. ఓకే బాయ్ రా. అరే నా డ్రెస్ ఏది? మీరు దీని డ్రెస్ తీసుకురాలేదా? అదేంటి నువ్వు తేలేదా? మీరు తీసుకొస్తానన్నారు. నువ్వు తెస్తానని చెప్పావు కదే. ఛా, ఇప్పుడెలా? సర్ప్రైజ్! సర్ప్రైజ్! నా ప్రిన్సెస్ కోసం లాంగ్ గౌన్. నా ప్రిన్సెస్ కి వెస్టర్న్. మరి నేను ఇప్పుడు ఏ తీసుకోవాలి? ఈ 2000లో ఏదో ఒకటి పట్టుకో. మ్. అయితే నేను తెచ్చిందే వేసుకోవాలి. అది వేసుకుంటా. ఎస్, దట్స్ లైక్ మై ప్రిన్సెస్. రెండు ఏం చేసుకుంటావే? ఏదో చేస్తా. నువ్వు ఏంటి లాయర్ గారు ఈరోజు కోర్టుకు డుమ్మానా? డుమ్మానే. కేటరింగ్ వాడికి ఫోన్ చేయాలి, పార్టీ నీడ్స్ వాడికి చెప్పాలి, బలూన్లన్నీ అరేంజ్ చేయాలి. మీరు సాయంత్రం వచ్చేటప్పుడు ఆ కేక్ తీసుకురావడం మర్చిపోద్దు. నేనెప్పుడు మర్చిపోయానే? పోయినసారి అదే చేశారు. మర్చిపోయినా. ఐప్యాడ్ రూమ్ లో ఉంది. ఓకే ఓకే ఓకే. మేం వెజిటేరియన్సే, కానీ వచ్చే వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్స్. దివ్య ఎక్కడా? అదేంటి ఫ్రాక్ మీద అలా కోట్ వేసుకున్నావు? ఇదెక్కడ ఫ్యాషన్? అమ్మా నేనేం వేస్తే అదే ఫ్యాషన్. స్కూల్లో అందరూ నన్నే ఫాలో అవుతారు. ఐఎమ్ ది ప్రిన్సెస్ యునో. సరే పద. ప్రిన్సెస్. ఇది క్లాస్ లో వాళ్ళకి, ఇది బస్సులో వాళ్ళకి ఇవ్వడానికి. బాక్స్ లోపల పెడుతున్నాను. ఓకే. పద. ఓకే. సెలబ్రేషన్స్. అలసిపోయాను అనుకో. ఐఎమ్ బ్లెస్డ్ విత్ మై పేరెంట్స్. నాకు జెల్సీగా ఉంది. నాకు టెన్షన్ గా ఉంది. ఎందుకు? దివ్య బర్త్డే రేపే కదా. వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి సర్ప్రైజెస్ ఇస్తారో, ఎలా చేస్తారో అని టెన్షన్ గా ఉంది. అవును, నేను వెయిటింగ్. బాగున్నావా రాజు? నమస్తే మేడం. బాగున్నానండి. పోయినసారి కుళ్ళిపోయిన కొబ్బరికాయ లేదు ఇచ్చావు. మేడం. మేడం ఏయ్, ప్లీజ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ప్లీజ్ మేడం ప్లీజ్ కొట్టు దగ్గరికి వచ్చి అడుక్కోద్దని చెప్పరా? ఓ ఇక్కడి నుంచి. ఓ చూపెళ్ళకి దూడు బాగా అలవాటు. అరే రే, దెబ్బ తగిలిందా నాన్న? అను అలా ఉన్నావేంటి? గుడికెళ్ళాను, అసలేం బాలేదు. అసలు ఏమైందను? మన వెడ్డింగ్ యానివర్సరీకి ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాం, గుర్తుందా? అవును. అక్కడ చలాకీగా శ్రేయ అని ఒక పాప మనల్ని పలకరించింది. యా, ఆ పాప అడుక్కుంటూ కనిపించిందండి. నువ్వు శ్రేయ కదా? నువ్వేంటి ఇక్కడ? మేడం ఆకలిస్తుంది, డబ్బులు ఇస్తారా? మీ మేడం ఉన్నారు కదమ్మా, మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా. రా వెళ్దాం. ఆయమ్మ ఎక్కడ? అక్కడ ఉంటారు. పద. నమస్తే మేడం. ఆర్ఫనేజ్లో ఉండాల్సిన పాప గుడి దగ్గర అడుక్కుంటూ కనిపించింది. అసలేం జరుగుతుంది ఇక్కడ? నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. సరే. మేడం ఎక్కడ? సుచిత్ర మేడం చనిపోయారండి. చనిపోయారా? అవునండి, హార్ట్ అటాక్. 2 నెలలైంది. ఆవిడ చనిపోయాక ఆవిడ అనాథల కోసం కట్టిన ఈ ఆశ్రమం ఇలా అనాథైపోయింది. ఫండ్స్ లేక? అనాథైపోయింది డబ్బు లేక కాదు, ఆ అమ్మ లేక. ఇదంతా ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? మేడం దూరపు రిలేటివ్ నాగమణి ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని ఆక్యుపై చేసుకుంది. ఈ ఆశ్రమానికి వచ్చిన ఫండ్స్ అన్నీ తనే తినేస్తోంది. కానీ పిల్లలు తినాలంటే వాళ్ళు అడుక్కొని డబ్బు తెస్తేనే అన్నం పెట్టనిస్తుంది. పాపం పసిపిల్లలమ్మ, వాళ్ళ కాట ఆకలి తప్ప ఇంకేం తెలుసు? ఆకలి వస్తుంది.
ఇదమ్మా పరిస్థితి. ఈ చేతులతో అనాథలకు వండి పెట్టడానికి ఇక్కడ చేరానమ్మా. కానీ ఇవాళ ఈ చేతులు ఈ పాపాల్ని మోస్తున్నాయి. అడుక్కోవడం చేతకాక ఆకలికి తట్టుకోలేక 5 ఏళ్ల రిషి వడదెబ్బతో ఇక్కడే చనిపోయాడు. చనిపోయాడా? అవునమ్మా, అవసరం లేదని వాడిని కన్నవాళ్ళు వదిలేశారు. ఆకలికి తట్టుకోలేక వాడు ప్రాణాలు వదిలేశాడు. ఈ కాంపౌండ్లోనే గొయ్యి తీసి పాతి పెట్టింది ఆ రాక్షస నాగమణి. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదా? ఆ మాట అడిగితేనే నన్ను రౌడీలతో కొట్టించింది. అయినా ఇక్కడే ఎందుకున్నానంటే ఈ పిల్లలకి నేనుంటేనే ధైర్యం. హలో, వెంకట్ గారు, మాతృధార ఆర్ఫనేజ్ హోమ్కి వెంటనే వస్తారా? ఓకే. నమస్తే మేడం, నా పేరు నాగమణి. రండి మేడం, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి రండి, పని చెప్తాను. రండి. రాజమ్మా, మేడంకి జ్యూస్ తీసుకురా. అలాగే మేడం. పిల్లలకి జ్యూస్ ఇచ్చే టైం ఇప్పుడు. చిన్న పిల్లలు కదండి, చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీలాంటి డోనర్స్ పుణ్యం అనుకోండి ఇదంతాను. చెప్పండి మేడం, ఎంత ఇస్తారు డొనేషను? మొత్తం 150 మంది పిల్లలు ఆశ్రమంలో ఉన్నారు. ఒక పూట భోజనానికైతే 3000, పిల్లలకు బుక్స్ ఇవ్వాలనుకుంటే 30,000, బట్టలు సూషి ఇవ్వాలనుకుంటే 45,000, ఒక బిడ్డను అడాప్ట్ చేసుకోవాలనుకుంటే సంవత్సరానికి 50,000. క్యాష్ అయినా ఓకే, చెక్ అయినా ఓకే. 80Gలో 100% ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంది మేడం. డొనేషన్ ఇవ్వడానికి కాదు. ఓ, డొనేషన్ ఇవ్వడానికి కాదా? మరెందుకు వచ్చినట్టు? రిషి ప్రాణాలు కావాలి. చచ్చిపోయినాడు ప్రాణాలు ఇంకేం వస్తాయి? నీకు కావాలంటే చాలా ప్రాణాలున్నాయి ఇక్కడ. సెలెక్ట్ చేసుకో, రేటు కుదిరితే ఇచ్చేస్తా. షటప్! అసలు మనిషివేనా నువ్వు? అనాథ పిల్లలతో వ్యాపారం చేస్తావా? పిల్లల ప్రాణాలంటే విలువలేదా నీకు? కొన్ని విషయాలు విన్నప్పుడు ఇలాగే కోపం వస్తుంది. కరెక్టే. చూడు, కొంతమందిని ప్రేమించాలి, కొంతమందిని ఎదిరించాలి, కానీ కొంతమందికి మాత్రమే భయపడాలి. హ, ఆ చివరి కేటగిరీ నాది. మేడం ఫోన్ చేశారు. రండి వెంకట్ గారు. చెప్పండి మేడం. ఈవిడ ఆర్ఫనేజ్ ని మిస్యూజ్ చేస్తుంది. 5 ఏళ్ల పిల్లోడు ఆకలితో చచ్చిపోతే ఎవరికీ తెలియకుండా ఇక్కడే పాతి పెట్టేసింది. ఇక్కడ ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తూ ఆ పిల్లల్ని అడుక్కోవడానికి పంపిస్తోంది. లాయర్గా ఈ కేసు నేను ఫైల్ చేస్తున్నాను. నేనే ఈ కేసు డీల్ చేస్తాను. ముందు ఈవిడని అరెస్ట్ చేయండి. అరెస్ట్ హర్. ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ వారెంట్ ఉందా? విట్నెస్ ఉంది. మీరు రండి సార్, నేను చూపిస్తాను. ఇవన్నీ తీసుకురండి. పదమ్మా. నడుమా నడు. పదా. ఎక్కడమ్మా? ఏయ్, వదలు. రేయ్, రేయ్, ఆడదా నన్ను చూడకుండా నన్ను లాకెళ్తారా? నువ్వాడదానం ఏంటి రాక్షసి? రా! ఎక్కించండి. నవ్వుతా పెట్టుకుంటావా? నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, మినిస్టర్ తెలుసు. నాకు లా తెలుసు. జీప్ ఎక్కు. ఆకలి వస్తుంది, ఇది ఇవ్వవా? దేవుడి దగ్గర అందరూ సమానమే అంటారు. మరి కొంతమందికి పుట్టుకతోనే ఎందుకు అన్యాయం చేస్తున్నాడు? అందుకే గుడికి వెళ్ళినా దేవుణ్ణి చూడాలనిపించలేదు. ఆ పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. పోనీ ఏమైనా డొనేట్ చేద్దామా? ప్రతి సంవత్సరం అదే చేస్తున్నాం, కానీ ఏం లాభం? నాగమణి లాంటి వాళ్ళు దోచేస్తున్నారు. అంటే డొనేషన్ ఇవ్వటం తప్పంటావా? డొనేషన్ ఇవ్వడమే సొల్యూషన్ కాదు అంటున్నాను. అంతకు మించి ఏదో చెయ్యాలి. అమ్మా, అమ్మా, ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్పనా? యు నో ఐఎమ్ ద ప్రిన్సెస్ ఇన్ మై స్కూల్, రైట్? లంచ్ బ్రేక్లో లంచ్ టైంకి అందరం కలిసి డైనింగ్ హాల్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు, లంచ్ బాక్సులు ముందు పెట్టుకొని. ఒక చిన్న బాబు దగ్గరికి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి తినిపించాను నేను. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఫాలో అయ్యి ఒక్కొక్కరికి తినిపించారు. దట్ వాస్ సో థ్రిల్లింగ్ మమ్మీ. నాన్న, ఇంకోటి చెప్పాలి మీకు. ఈ రోజు నుంచి వాళ్ళకి లంచ్ తినిపించాకే మేము తినాలని రూల్ పాస్ చేశా.
మా టీచర్స్ అందరూ నన్ను అప్రిషియేట్ చేశారు తెలుసా. ఫ్యాంటాస్టిక్. ఎంత బాగా అనిపించిందో నాకు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. కేక్ చిన్నగా ఉంది మమ్మీ. సర్ప్రైజ్ పెద్దగా ఉంటుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. కేక్ ఉంది, ఎక్కడికి చూసుకో. వెళ్తున్నాం మమ్మీ? ఎవ్రీ ఇయర్ నా బర్త్డే స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాను కదా. రా, నువ్వు కూర్చో ముందు. అంతా చెప్తాను, కూర్చో. ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్ మమ్మీ. యు విల్ నాట్ మిస్ ఎనీవన్, ఓకే? త్వరగా రండి, వచ్చేసాను కదే, అక్కడ వాళ్ళంతా వెయిటింగ్. క్యాటరింగ్ ఫోన్ చేశారా? అందుకే లేట్ అయింది.